హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణవేణి హర్విల్లు. మళ్ళీ కొన్ని పువ్వులు పైన టెర్రస్ పైన కొంచెం మెంతి కూర, కొత్తిమీర, ఫస్ట్ హార్వెస్ట్ కొత్తిమీర అండి, అందుకనేసి వచ్చాను. అలానే కాకడాలు ఇంకా పూస్తూనే ఉన్నాయి. చేమంతులు అయితే అయిపోయాయి, కొన్ని కొన్ని అక్కడక్కడ పూస్తున్నాయి. ఈ కాకడ మల్లెలు కూడా దాదాపు ఇది నేను చెట్టు పెట్టి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయ్యింది. మా షీరో మంకీ మాకైతే ఒక కోతిది ఒక చాలా ప్రాబ్లం అవుతుంది. వాటి కోసం అనేసి వాడు సడన్గా మిద్దె పైకి ఎక్కితే మళ్ళీ బెదిరిస్తే కిందికి వచ్చాడు. ఈ టమాటాలు చూసారా, లాస్ట్ వీడియోలో చాలా చిన్నగా ఉన్నాయి, కాయలు కూడా వచ్చాయి. అవి తింటామో లేదన్న గ్యారెంటీ కూడా నాకైతే లేదు. ఎందుకంటే డైలీ బాగా అలవాటైంది. ఆ కోతికి వచ్చి వస్తుంది, తింటుంది, పోతుంది. మనం అంటూ ఎంతసేపు కాపలా కాస్తాం చెప్పండి? అది చిన్నది కాదు కదా, మరి దాన్ని ఎక్కువగా బెదిరిస్తే కూడా ఏమన్నా చేస్తా అని భయం వేస్తుంది. మొన్న ఒకరోజు కొత్తిమీర తీసుకుందామని వెళ్ళాను. మంచిగా ఉల్లికాడల దాంట్లో హ్యాపీగా కూర్చొని మంచిగా తిష్ట వేసి తింటా ఉంది. ఇంకా నేనేం చేస్తాను, దానికి ఏం చేయలేను కాబట్టి సరేలే అనేసి ఆ రోజు మా వారంటే పిలిస్తే కొంచెం బెదిరిస్తే వెళ్ళిపోయింది. అయినా డైలీ వస్తూనే ఉంది, నిన్న వస్తుంది, కంటిన్యూ ఒక 1 వీక్ నుంచి బాగా సతాయిస్తుంది. దానిమ్మలు తినేసింది, అన్నీ తినేసింది. ఆ బాధకి నేను అంజీర్ కూడా కొంచెం ఇంకా పండు నేను చెట్టు పైనే పండే వరకు పెడదామనుకుంటాను, కానీ అది కూడా తీసేస్తే కష్టం అనేసి హార్వెస్ట్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర, నేను కొత్తిమీర 3 టబ్లో వేసానండి. అంటే మొత్తం పైన చెట్లు, కింద మనకు ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఇవన్నీ వేసాను. పైన మాత్రం మనకు టమాటాలు ఉన్నాయి, కొన్ని దాంట్లో పచ్చిమిర్చి వేసాను. కొత్తగా ఇవన్నీ మళ్ళీ రీపాటింగ్ చేసుకున్నాను పార్ట్స్ అన్నీ. దాంట్లో కొత్తిమీర వేసాను. అవి ఎప్పటి నుంచో పాత ఉండే, ఏదో వస్తాయో లేదో అన్న గ్యారంటీ కూడా లేకుండే. అవి ఒక రోజు 2 డేస్ వాటర్లో నానేసి కొంచెం బట్ట కట్టి వేసాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇది చూడండి, మన కొత్తిమీర, మన ఎలా అంటే హైబ్రిడ్ కాదు ఇది, మన నాటు రకంది, చాలా బాగుంది. హార్వెస్ట్ చేసుకున్నాను. కొత్తిమీర తీసుకొచ్చుకొని వాటి భయానికి అన్నీ నేను తెచ్చుకొని మన బాక్స్లో, స్టీల్ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మనం ఫ్రిడ్జ్లో యూజ్ చేయకుండా నేను రోజు నాకు ఆ రోజుకు సరిపడా కూరగాయలు తెచ్చుకొచ్చుకుందామంటే ఇంకా దీన్ని బాధ అయినందుకు నాకు ఒక చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఒక టమాటా చూపిస్తాను చూడండి, ఎంత ఇలా చిన్నగా వచ్చి డబుల్ వచ్చింది చూడండి, చాలా బాగా చిన్నగా అనిపించింది ఇది. ఏదో నాకైతే ఇది మరి మేబీ ఎట్లా వచ్చిందో తెలియదు. సీడ్స్ మాత్రం ఏం ఆన్లైన్ కాదండి, నేను చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో. మనం కూరగాయలు కట్ చేసిన వాటర్లో దీంట్లో ఉంటాయి కదా, మన బియ్యం కడిగిన నీళ్ళని కూరగాయలు కట్ చేసిన దాంట్లో అడుగు భాగంలో మిగులుతాయి కదా, వాటితోటే నేను ఎప్పుడైనా సరే టమాటా, వంకాయ కానీ ఇలాంటివి, పచ్చిమిర్చి కానీ అన్నీ అలానే వేస్తాను. ప్రతిసారి ఏమో ఆన్లైన్లో పెట్టుకోను. ఈ మెంతి కూర ఇది 2nd టైం హార్వెస్ట్. ఇది ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది, ఇది 2nd టైం హార్వెస్ట్. ఇది కూడా కట్ చేసుకొని అన్ని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇలా 3-4 పార్ట్స్లో వేసుకుంటే మనకు ఒక దాంట్లో అయిపోయినా ఇంకో దాంట్లో తీసుకోవచ్చు అనేసి. ఇదా మాకైతే కోతి భయానికి ఇవన్నీ టెన్షన్. ఆ రోజు అలానే సడన్గా వెళ్ళాను, చూస్తే కోతి ఉంది. వామ్మో, ఏమైనా తినేస్తే కష్టం అనేసి అలానే సండే రోజు మధ్యాహ్నం పూట వెళ్ళి తీసుకున్నాను. ఇట్లా అండి మన హార్వెస్ట్ అయితే ఈ విధంగా జరుగుతుంది. నేను నాకు ఎంత అవసరమో అదే విధంగా వేసుకున్నాను. మరి ఎక్కువగా అయితే కూడా స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ మనకు మా దగ్గర వర్కర్స్ కానీ ఇలా గార్డెనింగ్ పనిచేసే వాళ్ళు చాలా తక్కువ దొరకడం, అందుకనేసే నాకు సరిపడా నేను చేసుకునేంత స్థాయిని బట్టే నేను మొక్కలు పెట్టుకుంటున్నాను. అట్లీస్ట్ ఏవి లేకున్నా టమాటా, ఆకుకూరలు, మనకైతే ఆల్రెడీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే అంజీరు ఇవన్నీ వడుస్తున్నాయి, ఇప్పటికీ వస్తూనే ఉంటాయి అవి. ఇలా చూడండి, ఇలా ఫస్ట్ కొత్తిమీర హార్వెస్ట్ ఆ బాక్స్ నుండి వచ్చింది. చాలా కొంచెం వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అండి, ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ నా కోతి భయానికే ముందు తెచ్చి బాక్స్లో ఇలా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు అనేసి నా ఉద్దేశము, కానీ ఏం చేస్తాం, పరిస్థితుల ప్రభావం, వాటి యొక్క అది ఎప్పుడు రాకుంటుండే ఎప్పుడోసారి వచ్చిపోతుండే, కానీ డైలీ అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా. ఇది 2nd టైం హార్వెస్ట్. కొత్తిమీర, మెంతి కూర, అలానే పుదీనా అన్నీ తీసుకొచ్చి బాక్స్లో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ, కానీ ఇవి కూడా కొంచెం ఇబ్బంది అవుతాయి. కానీ మనకంటూ
రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇంట్లో పాలకూర, కొత్తిమీర, అలానే పుదీనా ఇవన్నీ మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. ఒకసారి వేస్తే విత్తనం దాని నుంచి నువ్వు ఒక 4-5 టైమ్స్ హార్వెస్ట్ చేసుకోగలుగుతాం. మీకు మంచి చూడండి మంకీ మా దగ్గర నుంచి పోయి ఆడ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉంది. జామకాయ ఎంత ప్రశాంతంగా కూర్చొని తింటుంది అది. మేమైతే ఇంకా పైన ఏ ఆయుధాలు అంటే వెప్పర్తోటి బెదిరిస్తూ ఉన్నాము. నేను క్యాప్చర్ చేశాను దాన్ని. చాలా లాంగ్లో ఉంది, ఒక 3-4 బిల్డింగ్స్ దాటి ఉంది. అక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ మా ఇంటికి వస్తుంది రోజు. అదే ఇంత ముద్దు కూర్చొని తింటుంది చూడండి, ఎంత ఒలుసుకొని కూర్చొని ముద్దు కూర్చొని తింటుంది. నాకైతే నవ్వు అనిపించింది, భయం అనిపిస్తుంది చూడంగానే. తీయాలని మొన్న వీడియో తీద్దాం అనుకున్నా, భయం అనిపించింది. ఇలా మన అంజీర్ అండి, ఇవి కూడా యాక్చువల్గా మనకు చెట్టు పైన ఇంకొక రోజు పెడితే మంచిగా ఇలా గీత వచ్చేస్తుంది, ఇంకా పండుగ అనిపిస్తుంది. కానీ చెప్పలేం, ఇంకా అది చూస్తే మేబీ తినకపోవచ్చు, కానీ చెప్పలేం. ఏవి లేకపోయేసరికి ఏదో ఒకటి తినాలనేసి తినకుండా చూసి పడేసి కూడా వెళ్తుంది, అందుకనేసి తెచ్చుకున్నాను. అలానే మన పుదీనా కూడా హార్వెస్ట్ చేసుకొని ఆ రోజు ఒక పుదీనా రైస్ అలా చేసుకున్నాను. ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ మొత్తం ఈసారి కోతిమయం అయిపోయింది. ఇంకా దానిమ్మలు అయితే అసలు ఒక్కటి కూడా మిగిల్చలేదు, మొత్తం తినేసింది. ఇది కొత్తిమీర, మన పుదీనా కూడా మొత్తం తెంచుకొని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఒకరోజు పచ్చడి చేశాను, పుదీనా పచ్చడి. హెల్త్కి చాలా మంచిదండి పుదీనా. డైలీ మేమైతే మార్నింగ్ పూట హాట్ వాటర్లో వేసుకుంటాం. అలానే మంచిగా కడిగి మనం డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా, దాంట్లో కూడా బాటిల్స్లో వేసి పెడతా. అవి మంచిగా డైల్యూట్ అయ్యి మంచి స్మెల్ అనిపిస్తుంది, చాలా మంచిది అనేసి దాంట్లో చిన్న రోజు ఒక 4-5 ఆకులు వేసి బాటిల్స్లో వేసి పెడతాను. ఇంకా లాస్ట్లో అయితే ఈ 4-5 అంజులు ఉన్నాయి. ఇవి ఒక మరి ఎప్పటికి వస్తాయో తెలియదు, ఈ మంత్ లాస్ట్లో రావచ్చు మేబీ. నాకైతే 2 పండు వస్తే తీసుకున్నాను. ఇలా అంజూరు అయితే ఎప్పటికీ చాలా మనకు ఇది మొత్తము దాంట్లో సింటెక్స్లో పెడితే మన దానిమ్మ చెట్టు అనేది అంజీర్ని కొంచెం పెరగనీకొని చేసింది. కొంచెం తర్వాత కొంచెం మంచిగా దాన్ని కొంచెం ఎలా అంటే ఇంకా మనం ఎలా వాటికి మన పోషకాలు ఇస్తుంటే ఎట్లా పెరుగుతాయి అట్లా పెరుగుతాయి. అంజూరు అయితే తీసుకొని తిన్నాం ఆ రోజు. మా షీరో ఏం తింటున్నా అనేసి చూస్తూ ఉన్నాడు. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు. మా షీరో ఎంత పీస్ఫుల్గా పడుకున్నాడు చూడండి, మంచిగా స్కూల్కి వెళ్ళొచ్చినట్టు హ్యాపీగా నిద్రపోయాడు ఆయన. స్కూల్ డ్రెస్ ఇది. చాలామంది డ్రెస్ వేస్తే స్కూల్కి వెళ్తున్నావా అనేసి చాలామంది కామెడీ చేస్తారు. వీటి లైఫ్ హ్యాపీ, ప్రశాంతంగా నిద్రపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.